మనకి ఈ నీటి సమస్య లేకపోతే నీళ్లు తాగేదానికి ఇవ్వాలా లేదంటే వ్యవసాయం చేసుకోవడానికి ఇవ్వాలనేది అంతర్జాతీయంగాను జాతీయంగాను కొన్ని తీర్మానాలు ఉన్నాయి. ఈ చెన్నైకి తెలియగా నీళ్ళు పోతాయి. ఆ తర్వాత పోయే క్రమంలో మధ్యలో సందులో దూరి తిరుపతికి కూడా తెచ్చుకున్నాం. వాస్తవంగా అంటే దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా తాగడానికి నీళ్లు ఉంటే అక్కడికి పంపించాలి, ఆ తర్వాత వ్యవసాయానికి. ఇది రూలు. ప్లీజ్ ఇది పద్ధతి. మనము తొందరలో ముగిస్తాము. సో మనకు మీరంతా నిశ్శబ్దంగా ఉంటే గన సమావేశం. ఈ నీటికి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. దాని కార్యాచరణ కూడా మన మిత్రులు అభినయ్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ కార్యాచరణ ప్రకారం పోవాలా. దానికన్నా ముందు మన ఎంపీ గారు కూడా పార్లమెంట్లో రేపు స్టార్ట్ అవుతాయి మన బడ్జెట్ సమావేశాలు. దానికి సంబంధించి కూడా ఆయన కూడా దాన్ని పత్రం ప్రకటించి అన్ని ఎంపీలకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అతల శత్రువుని మనం మర్చిపోతున్నాం, ఏడేవో గడగడలాడుతున్నాం. మనం ఎవరో తెలుసు, మన ముఖ్యమంత్రి వాళ్ళు ఎవరు తెలుసు, కానీ ట్రంప్ గురించి అందరూ తెలిసిపోతా ఉంది. వాడేదంటే దేశాధ్యక్షుడిని ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. దేశాధ్యక్షుడు వెళ్ళిపోతే ఇంకో దేశాన్ని నేనే పరిపాలిస్తానని చెప్తున్నాడు. ఐర్లాండ్ నాదే, కెనడా నాదే అంటున్నాడు. మన ఈ భయం అంతా మనకి గ్రీన్లాండ్ నాది అంటున్నాడు, కెనడా నాది అంటున్నాడు, అన్నీ అంటున్నాడు. ఇది పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు నువ్వేదో నీకు నీళ్ళు రాలేదు తాగలేదని చెప్పి నువ్వు మాట్లాడుకుంటుంటే ఇప్పుడు మన ఎంపీ గారు పోయి ఏం సార్ నా బాధ నాకుంది, నన్ను ఎత్తుకెళ్ళిపోతాడు, ఇప్పుడు నన్ను ముందే అడుగుతా ఉన్నాడు, ఫ్రెండ్ అంటున్నాడు, మళ్ళీ ఎక్కువ ట్యాక్సీలు వేస్తున్నాడు అని చెప్పేసి ప్రధానమంత్రి బాధలు ప్రధానికి ఉన్నాయి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, ఓరి నాయన నేనెట్టు మాట్లాడంటే వాడేదో అట్టా ఇట్టు చెప్పి కాంగ్రెస్ కన్నా అట్లా సపోర్ట్ చేస్తే ఏమన్నా వస్తుందేమో, నన్ను ఎప్పుడు బీజేపీలు తోసేసి వాళ్ళు వచ్చేట్టుగా ఉన్నారని చెప్పి. అంటే అందరూ కలిసి ఆడేమో ట్రంప్ గురించి భయపడుతున్నారు, ఇక్కడేమో మోడీ గురించి భయపడుతున్నాడు. అసలు ఓట్లే లేదు, ఎలక్షన్లే లేదు, ఓట్లే నేనే వేసుకుంటా, మిషన్లతో గుద్దేసుకుంటా అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా నాయకులు కొంతమంది ఆయన గురించి మాట్లాడాలంటే భయం వేస్తుంది. భయపడకుండా మాట్లాడుతుంది. మేమే ఏం చేసుకుంటాము మోడీ అని చెప్పేసి అడుగుతుంది. మేమే మా బాటలో నడవండి, సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది చెప్తున్నా నేను. ఎందుకంటే నాయకులు చాలా విషయాలు మనం భలే మాట్లాడచ్చు, మనకు తెలుసు కదా. నీటి గురించి మీకేం తెలుసు? ఇప్పుడు ఆయన పేరు పెడతాడు, పట్టి సీమ అంటాడు. ఏమో రాయలసీమ పక్కనే సీమ కదా, మనకేమో అనుకుంటాం మనం. అదే ఆడుంది పోలవరం కింద ఉంది, పోలవరం కింద నీళ్లుతో చేసేసి మీకు తెచ్చేస్తానని చెప్పి చెప్తాడు చంద్రబాబు. ఇప్పుడు మళ్ళీ బనక చెరల అంటున్నాడు. ఆడుదోవి ఓయమ్మ దానికి చాలా వేల కోట్ల రూపాయలు, దాదాపు 58,000 90,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఏమో పరిస్థితి అంటే కాంట్రాక్ట్లు ఎట్టగొట్టాలా, భూమిని ఎట్ట లాక్కోవాలా, లేకపోతే నీళ్ళు ఎట్ట చేస్తాం. నీళ్ళు మనకి ఇది నేనేమని చెప్తున్నానంటే ఎవరికైనా ఏదైనా వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలా. మాకు అభినయం మేము ఒక ప్రాజెక్ట్ చేసాం సెట్టిపల్లిది టేకప్ చేసి మీకు చెప్తా ఉదాహరణ అందరికి అర్థమవుతుంది. సెట్టిపల్లి భూమిలో అభినయ్ తొందరగా ఇచ్చేస్తే మీ పీరియడ్లో ఇచ్చినట్టు ఉంటుందని అన్నా. మళ్ళీ మనమే కదా ఇస్తామన్నా అన్నాడు. వాళ్ళు అధికారులు ఏం చేశారు, ఇచ్చినావులేయా చాలా ఇచ్చినావులే కూర్చో అన్నారు వాళ్ళు. చివరికి ఏమైపోయింది, ఈకుండా వాళ్ళకి పోయింది. సమస్య ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళు కూడా ప్రాజెక్టు పూర్తి చేయండి, ప్రాజెక్టు చేయరు, దాని కింద కాలువలు చేస్తారు. కాలువలు ఎందుకే, ఇప్పుడు ముందు ప్రాజెక్ట్ చేయండి, నీళ్ళు దాని ఇష్టంగా కింద వదిలితే పోతుందంటే లేదు ఈ కాలువలు తోవాలి ముందు అని చెప్పేసి వీటి కాంట్రాక్టుల కోసం డబ్బులు ఇస్తారు. వద్దురండి ఆయన కాలువలు కొద్ది ముందు ప్రాజెక్ట్ చేయండి అని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకంటే పోతే రెగ్యులేటరీ లేకపోతే ఇంకోటి కూడా ఇప్పుడు మన ఆల్మట్టిలో కడతా ఉంటే మాట్లాడరు, బీజేపీ భయం. ఇప్పుడు మేము చెప్తున్నాం అసలు అవసరాల దృష్ట్యా రాయలసీమకి మొత్తం నీటి పంపకాలు మళ్ళా పునర్విభజన చేయాలి. ఎప్పుడో బజేశ్వర కమిషన్ అప్పుడు భూములు ఉన్నాయో లేకపోతే ఎట్టున్నాయో లేదు అని చెప్పి చెప్తున్నాము. అది చేయకుండా మాట్లాడాలి కదా మనం. సార్ చెప్పాడు ఇప్పుడు ఈ 40 ఏళ్ళు ఎన్ని మార్పులు ఆలమెట్టు అంటే అంత రెట్టు అప్పుడు పెరిగిందా, ఇప్పుడు పెంచేసాడు వాడు. దానికని ఎలక్షన్లో పూర్తిగా ప్రకటించారు ఎందుకు బీజేపీ వాళ్ళు, మేము 5,000 కోట్లు ఇస్తాము దానికని చెప్పి. ఏదో ఆలమట్టి పెంచుకొని ఇష్టారాజ్యంగా. ఈ రకమైన పరిస్థితి ఈరోజు సాగుతూ ఉంటే బీజేపీని కట్టడి చేయకుండా బీజేపీ మొత్తం నీటిని పునర్విభజన చేసి పునర్పంపకం చేయకుండా మనకు న్యాయం జరుగుతుందా? నువ్వు కొట్టుకో తెలంగాణ, నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు ఎట్లా, నువ్వు చంద్రబాబు నాయుడు నువ్వు, ఇది సమస్య కాదు. మొత్తం ఈ నీటి పంపకాలు పునర్విభజన జరగాలి. రాయలసీమ ప్రాంతంలో తీవ్రమైన కరువు ఆందోళన. సార్ చెప్తున్నాడు గౌరవంగా మనోళ్ళు అక్కడికి పోయి బతికిన పర్ల మన ఎంపీ గారు, కానీ ఇక్కడ రెడ్ లైట్ ఏరియాలో పోయి బతున్నారు, చాలా అవమానకరం. సమస్య ఏంటంటే ఇప్పుడు పోయేవాళ్ళు పోతున్నారు, మనమేమో అరబుకి డ్రైవర్ గానో లేకపోతే వాచ్మెన్ గాను పోతున్నామో, ఆ కోస్తా వాళ్ళందరూ అమెరికాలో సాఫ్ట్వేర్లుగా పోతున్నారు. ఎవరు పోకుండా ఏం లేరు, అందరూ పోయేదే. కాకపోతే ఏంటంటే మార్పు అనేది వాళ్ళు సాఫ్ట్వేర్లుగా పోతున్నాం, మనం ఇక్కడ చాకరీ పనికి పోతున్నాం.
ఇది మార్పు ఉంది. ఎవరు అందరూ కూడా పోతారు. అంటే ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా కళ్ళకు కట్టినట్టుగా మనం తీసుకోకుండా పోతే ఏదో ఒక సెంటిమెంట్గా మనకి నీళ్లు వచ్చేస్తాయి, లేకపోతే ఇంకొకటి అనే ఒక పరిస్థితిని వాళ్ళ గురించి కాదు, జరుగుతున్న నాయకులు ప్రయారిటీ కూడా లేదండి. నేను చెప్తాను వినండి, ప్రయారిటీ లేదు. ఏవి చేయాలి? ముందు తీవ్రమైన కరువు తాండవస్తున్న ఇది కదా పూర్తి చేయాలా? అక్కడక్కడ బాగా నీళ్ళు వచ్చి పోలవరంకి పోతారు. ఆడిపోయి ఇప్పుడు ఆ నీళ్లు అర్జెంటా? ఇప్పుడు చెప్పండి, ఎవరు మాట్లాడటం? జాతీయ ప్రాజెక్టు ప్రారంభించారు, అది కట్టడం మేలు, అది ఓకే, దాన్ని చేయాలి. చచ్చిపోతున్న గిరిజనులు లక్షల మంది, వాళ్ళకి నిర్వాసితులకి లేదు. ఇక్కడ అల్లారాంతో నీళ్ళు లేకుండా చేస్తుంటే వీళ్ళకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది. ఏం మాట్లాడరు ఇది? అందువల్ల నేనేం కోరుతానంటే, ఈ మన ఆంధ్ర రాష్ట్రము పౌరుషం అని చెప్పే వాళ్ళందరికీ మన ఎంపీ గారి ద్వారా మన సభ జరిగిందిరా నాయన, మాట్లాడండి, రాయలసీమకు సంబంధించి ఒక లెటర్ ఇవ్వాలి, లెటర్ ఇచ్చి దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగానే మన వాళ్ళు కూడా ఏదో పోకుండా గమనైపోయినారు. అసెంబ్లీకి కూడా పోయి ఎమ్మెల్సీలు పోతున్నారులే. ఎమ్మెల్సీలు అన్నా అసెంబ్లీలో పెట్టి, ఓరే నాయన చంద్రబాబు నాయుడు రాయలసీమను ముంచి తెచ్చుకున్నావా, ఏం చేసి తెచ్చుకున్నావు, ఇదన్నా మాట్లాడని చెప్పేసి గట్టిగా ప్రశ్నించారు. వేదికలు మనకి అంటే మొత్తం తెలిసేది, వేదికల్లో మాట్లాడాలి. అభినయ్ చెప్పిన మంచి ప్రోగ్రాం, ఈ విస్తారంగా ఈ ప్రోగ్రాం సంబంధించి పాడాలి. ఆ సార్ చాలా బుక్స్ రాశాడు, చిన్న బ్రీఫ్ చేసి. ఇప్పుడంతా ఏంటంటే బ్రీఫ్ చేస్తే తప్ప ఎవరు చదివే పరిస్థితి లేదు. కాబట్టి బ్రీఫ్ చేసి బుక్లెట్లు విస్తారంగా పంచి జనానికి ఈరోజు రెగ్యులేటరీ సమస్య ఎంత అవసరమో, లేకపోతే నీళ్లు రావాల్సిన అవసరం ఎంత ఇది ఉంది, ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా చెప్తే తప్ప జనాలకి మామూలుగా అర్థం కావు. ఈ రాజకీయ నాయకులు లేకపోతే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఫుల్గా డబ్బు సంపాదనలో కోట్లే, ఏం మామూలుగా మాట్లాడే పరిస్థితి లేదు. ఆ పనిలో ఉన్న వాళ్ళకే నువ్వు నీళ్ళు లేకపోతే అదే ఆయనకి సాయినాథ్ అని బుక్ రాశాడు, ఎవ్రీబడి లవ్స్ డ్రాట్ అని. ప్రతి ఒక్కరూ కరువుని ప్రేమిస్తారంట. కరువుని ఎందుకు ప్రేమిస్తారు? నీళ్ళు అమ్ముకొని బతకొచ్చా? ఇప్పుడు ఎవడో చెప్పాడు, సవాళ్ళతో పేటకులు తయారు చేసేవాడు ఎంతమంది బాగుండాలా, సుభక్షం కోరుకుంటాడా? ఎక్కువ మంది చచ్చిపోతే మేలు, మన శవపేటకులు ఎక్కువ పోతాయని కోరుకుంటారు. కాబట్టి అట్లేదంటే వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, కరువు ఉంటే మేలు, చస్తూ ఉంటారు, రెండోది మనం డబ్బులు ఇస్తే ఎలక్షన్లో ఈజీగా ఓట్లేస్తారు అని కోరుకుంటారు తప్ప నువ్వు బాగుండాలా, గౌరవంగా ఉండాలా, బ్రహ్మాండంగా ఉండాలా, బాగా చదువుకొని ఉద్యోగాలు చేయాలి కోరుకుంటారా? ఇంత నీచమైన స్థితి ఇక్కడ ఉంది, కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా ఈ రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా తిరుపతి నుంచి, తిరుపతిలో కూడా తెలుసు కదా మీకు, ఆ కలెక్టర్ ఆఫీస్ వద్దంటాడు ఒకడు, ఈ డ్రైనేజ్ తీయాలంటే వద్దంటాడు, చెత్త తీయాలంటే అభినయం చెత్త ఎత్తేస్తావు, టీటీడీ నిధులు ఇవ్వమంటే టీటీడీ నిధులు ఎందుకు ఇవ్వాలా? భక్తులకయ్యా అంటే మీ ముఖ్యమంత్రి నియమని అంటాడు. భక్తులకు టీటీడీ సేవ చేయకుండా ముఖ్యమంత్రి చేస్తాడా? కనీసం మైండ్ ఉండదు వాళ్ళకి అందుకనే మనకి వాళ్ళకి బాగా తాకు చూసి చున్నం పెట్టారు మన నియోజకవర్గ ప్రజలు. మన ఎంపీ గురుమూర్తి గారిని గెలిపించారు. అది నిజంగా తిరుపతి నియోజకవర్గ ఎంపీ ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలి. మన ఉద్యమ కారణంగా ఇది సాధ్యమైంది. అట్టా ఈ బీజేపీ వాళ్ళు లేకుండా తాకు గుట్టి సున్నంతో వాళ్ళకి తగిలిచ్చిన రోజే ఈ నియోజకవర్గం కానీ మొత్తం ఆంధ్ర రాష్ట్రం కానీ భారతదేశం కానీ భయపడుతూ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడా, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడని చెప్పి నేను ఎక్కడి నుంచి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేడు. ప్రజల పోరాటం ఉంటే మనం ముందుకు సాగొచ్చు. అది తెలియజేస్తూ మీరందరూ నాకు ప్రోత్సాహం ఇచ్చినందుకు, ఉత్సాహపరిచి